హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ A to Z స్టడీ కంటెంట్. ఇప్పుడు మనం సోషల్ బిట్స్ చూద్దాం. తుప్పు పట్టని ప్రసిద్ధి చెందిన మెహ్రూలీ స్తంభ శాసనం ప్రస్తుతం ఇచ్చట ఉంది. ఆప్షన్స్: తాజ్మహల్ వద్ద, కుతుబ్ మినార్ వద్ద, ఎర్రకోట వద్ద, జామా మసీద్ వద్ద. ప్రసిద్ధి చెందినటువంటి తుప్పు పట్టని మెహ్రూలీ స్తంభ శాసనం ఎక్కడ ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ కుతుబ్ మినార్ వద్ద. నెక్స్ట్ బిట్ చూద్దాం. శకయుగం ఈ సంవత్సరంలో ప్రారంభమైంది. ఆప్షన్స్: 58 CE, 78 CE, 58 BC, 78 BC. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శకయుగం ఈ సంవత్సరంలో ప్రారంభమైంది. కరెక్ట్ ఆన్సర్ 78 CE. నెక్స్ట్ బిట్ చూద్దాం. శకయుగంను ప్రారంభించినది. ఆప్షన్స్: గౌతమపుత్ర శాతకర్ణి, కనిష్కుడు, మొదటి చంద్రగుప్తుడు, యజ్ఞశ్రీ శాతకర్ణి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శకయుగంను ప్రారంభించినది. ఆన్సర్ కనిష్కుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతదేశంలో ఓడించిన రాజులనే రాజులుగా కొనసాగించే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది. ఆప్షన్స్: గుప్తులు, మౌర్యులు, శాతవాహనులు, కుషాణులు. భారతదేశంలో ఓడించిన రాజులనే మళ్ళా రాజులుగా కొనసాగించే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన వారు గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ గుప్తులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. గుప్తులు మొదట ఈ ప్రాంతాన్ని పాలించేవారు. ఆప్షన్స్: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, కాశ్మీర్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గుప్తులు మొదట ఏ ప్రాంతాన్ని పాలించేవారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చిన బిట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆన్సర్ బీహార్. నెక్స్ట్ బిట్ చూద్దాం. మెహ్రూలీ ఇనుప స్తంభంను జారీ చేసిన వారు. ఆప్షన్స్: మొదటి చంద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, కుమారగుప్తుడు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మెహ్రూలీ ఇనుప స్తంభాన్ని జారీ చేసిన వారు. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. చైనా, ఇరాన్, రోమ్లతో జరిగే వ్యాపారాన్ని నియంత్రించిన రాజులు. ఆప్షన్స్: గుప్తులు, కుషాణులు, శాతవాహనులు, శకులు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చైనా, ఇరాన్, రోమ్లతో జరిగే వ్యాపారాన్ని నియంత్రించినటువంటి రాజులు ఎవరు? ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ కుషాణులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. శాతవాహనుల తొలి రాజధాని. ఆప్షన్స్: కోటిలింగాల, అమరావతి, ధాన్యకటకం, ధూళికట్ట. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శాతవాహనుల తొలి రాజధాని. ఆన్సర్ కోటిలింగాల. నెక్స్ట్ బిట్ చూద్దాం. విదేశీ వస్తువులు లభించే ప్రాంతం. ఆప్షన్స్: పాటలీపుత్రం, తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విదేశీ వస్తువులు లభించే ప్రాంతం. ఆన్సర్ తక్షశిల. నెక్స్ట్ బిట్ చూద్దాం. రామాయణంలో రాముని వంశానికి చెందిన వారుగా చెప్పుకున్నవారు. ఆప్షన్స్: మౌర్యులు, ఇక్ష్వాకులు, శాతవాహనులు, నందులు. రామాయణంలో రాముని వంశానికి చెందిన వారుగా చెప్పుకున్నవారు ఎవరు? ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఇక్ష్వాకులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వశిష్ఠపుత్ర పులోమావి ఈ వంశానికి చెందినవాడు. ఆప్షన్స్: ఇక్ష్వాకులు, మౌర్య, పల్లవ, శాతవాహన. ఎవరి వంశానికి చెందినవాడు వశిష్ఠపుత్ర పులోమావి? ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శాతవాహన. నెక్స్ట్ బిట్ చూద్దాం. శాతవాహనుల కాలంలో ఈ విదేశీ రాజ్యంలో వ్యాపారం వృద్ధి చెందినది. ఆప్షన్స్: పర్షియన్, చైనా, రోమ్, తూర్పు ఇండియా.
శాతవాహనుల కాలంలో ఏ విదేశీ రాజ్యంలో వ్యాపారం వృద్ధి చెందింది? ఆన్సర్ రోమ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. కళింగను అశోకుడు చక్రవర్తి అయిన ఎన్ని సంవత్సరాలకు జయించాడు? ఆప్షన్స్ 7, 8, 10, 11. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కళింగను అశోకుడు చక్రవర్తి అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు జయించాడు? ఆన్సర్ 8 సంవత్సరాలకు. నెక్స్ట్ బిట్ చూద్దాం. కర్ణాటకలోని బళ్ళారిలో లభించిన మ్యాకధోని శాసనం ఈ రాజు కాలానికి చెందినది? ఆప్షన్స్ యజ్ఞశ్రీ శాతకర్ణి, గౌతమపుత్ర శాతకర్ణి, శ్రీ పులోమావి, వశిష్ఠపుత్ర పులోమావి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కర్ణాటకలోని బళ్ళారిలో లభించిన మ్యాకధోని శాసనం ఏ రాజు కాలానికి చెందినది? ఆన్సర్ శ్రీ పులోమావి. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో మౌర్యుల ప్రాదేశిక రాజధాని? ఆప్షన్స్ కౌశంబి, ఢిల్లీ, సువర్ణగిరి, రాజ్గిర్. మౌర్యుల ప్రాదేశిక రాజధాని ఏది? కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ సువర్ణగిరి. నెక్స్ట్ బిట్ చూద్దాం. చంద్రగుప్త మౌర్యుడి యొక్క కుమారుడు? ఆప్షన్స్ బిందుసారుడు, అశోకుడు, బింబిసారుడు, సంప్రీతి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చంద్రగుప్త మౌర్యుడి యొక్క కుమారుడు. ఆన్సర్ బిందుసారుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రజలలో ధర్మ ప్రచారం చేయుటకు అశోకుడు నియమించిన అధికారులు? ఆప్షన్స్ ధర్మ మహామాత్రులు, రాజామాత్యులు, ధర్మ రాయబారులు, ఎవరూ కాదు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రజల్లో ధర్మ ప్రచారం చేయడానికి అశోకుడు ఎవరిని నియమించాడు? ఆన్సర్ ధర్మ మహామాత్రులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. కళింగ అనగా నేటి డాష్? ఆప్షన్స్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్ర ప్రాంతం. కళింగ అనగా ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఒడిశా. నెక్స్ట్ బిట్ చూద్దాం. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో చర్చించబడిన అంశం? ఆప్షన్స్ రాజ్యపాలన, ఆర్థిక విషయాలు, సాహిత్యం, శిల్పాలు. కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రంలో ఏ అంశాన్ని గురించి చర్చించారు? ఆన్సర్ రాజ్యపాలన. నెక్స్ట్ బిట్ చూద్దాం. చక్రవర్తి సందేశాలను అధికారులకు చేరవేయువారు? ఆప్షన్స్ వేగులు, సైనికులు, దూతలు, గూఢచారులు. చక్రవర్తి సందేశాలను అధికారులకు ఎవరు చేరవేస్తారు? ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ దూతలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. అశోకుని శాసనాలు ఈ భాషలో కలవు? ఆప్షన్స్ పాళీ, సంస్కృతం, ప్రాకృత, పర్షియన్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అశోకుని శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? ప్రాకృత. నెక్స్ట్ బిట్ చూద్దాం. అశోకుని శాసనాలు చాలా వరకు ఈ లిపిలో రాయబడ్డాయి? ఆప్షన్స్ పాళీ లిపి, ఇడ్డిస్, బ్రహ్మి, స్వాహిలి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అశోకుని శాసనాలు చాలా వరకు ఏ లిపిలో రాయబడ్డాయి? ఆన్సర్ బ్రహ్మి. ఈ బిట్ ప్రీవియస్ టెట్ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్. కౌటిల్యునికి గల మరో పేరు? చంద్రగుప్తుడు, చాణక్యుడు, రాజా, స్ట్రాబో. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కౌటిల్యునికి గల మరో పేరు? ఆన్సర్ చాణక్యుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సోమనాథ్ ఆలయంను ధ్వంసం చేసిన గజనీ మొహమ్మద్ వీరి సమకాలీకుడు? ఆప్షన్స్ శ్రీమారవల్లభుడు, రాజరాజదేవుడు, చోళ రాజేంద్ర 2, చోళ రాజేంద్ర 1. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సోమనాథ్ ఆలయంను ధ్వంసం చేసినటువంటి గజనీ మొహమ్మద్ ఎవరికి సమకాలీకుడు? ఆన్సర్ చోళ రాజేంద్ర 1. నెక్స్ట్ బిట్ చూద్దాం. చోళ రాజ్యాన్ని ఈ విధంగా విభజించారు? ఆప్షన్స్ మండలాలు, గ్రామాలు, జిల్లాలు,
జిల్లాలు మండలాలు గ్రామాలు, మండలాలు వలనాడులు నాడులు, వంక అంగనం గ్రామాలు. 4 ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. చోళ రాజ్యాన్ని ఈ విధంగా విభజించారు. ఆన్సర్ మండలాలు వలనాడులు నాడులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎల్లోరాలో 15వ నంబర్ గుహలోని నరసింహ చిత్రం ఈ రాజుల కాలం నాటిది. ఆప్షన్స్ పల్లవులు, పశ్చిమ చాళుక్యులు, గుప్తులు, రాష్ట్రకూటులు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఎల్లోరాలో 15వ నంబర్ గుహలోని నరసింహ చిత్రం ఈ రాజుల కాలం నాటిది. ఆన్సర్ రాష్ట్రకూటులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. పుట్టుకతో క్షత్రియులు కానివారు రాజ్యపాలన చేపట్టినప్పుడు చేయు సంస్కారం. ఆప్షన్స్ అశ్వమేధ, రాజసూయ, హిరణ్యగర్భ, వాజపేయ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పుట్టుకతో క్షత్రియులు కానివారు రాజ్యపాలన చేపట్టినప్పుడు చేసేటటువంటి సంస్కారం. ఆన్సర్ హిరణ్యగర్భ. నెక్స్ట్ బిట్ చూద్దాం. గూర్జన ప్రతిహార హరిశ్చంద్రుడు ఈ వర్గానికి చెందినవారు. ఆప్షన్స్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గూర్జన ప్రతిహార హరిశ్చంద్రుడు ఏ వర్గానికి చెందినవారు. ఆన్సర్ బ్రాహ్మణ. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.